హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురిశ్రీ వ్లాగ్స్. ఈరోజు మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనందరికీ తెలిసిన విషయమే, ఇండియాలోని వన్ ఆఫ్ ద బెస్ట్ జూ మన హైదరాబాద్లోనే ఉందండి. ఈరోజు నేను నెహ్రూ జూలాజికల్ పార్క్ గురించి వ్లాగ్ చేశానండి. పార్క్లో ఏమేమి ఉంటాయో యానిమల్స్ అవి నేను డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటానండి. నెహ్రూ జూలాజికల్ పార్క్ని 1963లో ఓపెన్ చేశారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోజుకి కొన్ని వేల మంది విజిట్ చేస్తూ ఉంటారు. ఈ జూ పార్క్ బహదూర్పురాలో ఉందండి, మిరాలాం ట్యాంక్ దగ్గర. ఇక్కడికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ అండి. అక్కడి నుంచి 94-95 బస్సెస్ జూ పార్క్ వస్తాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి కూడా నెంబర్ ఆఫ్ బస్సెస్ ఇక్కడికి వస్తూ ఉంటాయండి. జూ పార్క్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అండి. మండే హాలిడే, మిగతా అన్ని రోజు ఓపెన్లోనే ఉంటుంది. మేము ర్యాప్టైల్ హౌస్కి వచ్చామండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్నేక్స్ ఉంటాయి, అలాగే లిజర్డ్స్ ఉంటాయి. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్నేక్స్ ఉన్నాయండి. ఇక్కడ ప్రతి యానిమల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడే బోర్డ్ పెట్టి ఇస్తారండి. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది, అవి ఏం తింటాయి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ప్రతి డీటెయిల్స్ అక్కడ చాలా క్లియర్గా మనకి రాసి ఉంచుతారండి. అందుకే స్కూల్స్ నుంచి కూడా ఇక్కడికి పిల్లల్ని తీసుకొస్తారు. టీచర్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగుంటుంది. అలాగే మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మనం కూడా అవి చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇంగ్లీష్, తెలుగు, హిందీలో అక్కడ రాసి ఉంచుతారు. ఈ స్నేక్ చూసారా ఎలా వెళ్తుందో? ఇది పడగ కూడా ఇప్పుతుందండి. చాలా పాములు ఇక్కడ పడగ విప్పాయి. చూసారా అది ఎలా చూస్తుందో? ఈ స్నేక్ అయితే వాటర్ తాగుతుందండి. స్నేక్ వాటర్ తాగడం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది టార్టాయిస్ అండి. చాలా పెద్దగా ఉంది ఈ టార్టాయిస్. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటుందంటండి ఈ టార్టాయిస్. ఉడుము అంటాం కదండి, అది ఇది. ఇవి క్రొకోడైల్స్ అండి. చాలా ఉన్నాయి క్రొకోడైల్స్ మాత్రం. 2 పాండ్స్ ఉన్నాయండి, రెండింటిలోని క్రొకోడైల్స్ ఉన్నాయి. ఇవి బయటకు వచ్చేసి పడుకున్నాయి. ఇక్కడ జింకలు ఉన్నాయండి, చాలా జింకలు ఉన్నాయి. చాలా రకాల జింకలు ఉన్నాయండి. పిల్లల్ని సపరేట్గా, పెద్దవి సపరేట్గా పెట్టారు. ఇది జిరాఫీ. ఇది ఒకటే జిరాఫీ ఉన్నదండి. చాలా యానిమల్స్ ఒకటి లేక రెండే ఉన్నాయండి. మెయింటెనెన్స్ ఇంకొంచెం పెంచితే బాగుంటుంది అనిపించింది. యానిమల్స్ కూడా చాలా ఓల్డ్ యానిమల్సే ఉన్నాయి. లయన్, టైగర్ ఇవన్నీ కూడా 1, 2 అలాగే ఉన్నాయండి. ఇంకా ఈ నెంబర్ ఆఫ్ యానిమల్స్ని పెంచితే బాగుంటుంది. అలాగే చాలా యానిమల్స్ కొంచెం వీక్గా అనిపించినాయి. వీటికి మెయింటెనెన్స్ ఇంకొంచెం పెంచితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మనం యానిమల్స్ని అడాప్ట్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అడాప్ట్ చేసుకోవచ్చు అండి. 5,000 నుంచి 25,000 వరకు ఉంటుంది అడాప్షన్ కాస్ట్. ఆ డీటెయిల్స్ మీకు అక్కడ ఇస్తారండి. 3 మంత్స్కి, 6 మంత్స్కి, 1 ఇయర్కి అలా కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చండి. ఈచ్ యానిమల్కి డిఫరెంట్ ప్రైస్ ఉంటుందండి. సో మనం ఏ యానిమల్ని అయితే అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ యానిమల్ కాస్ట్ వాళ్ళు చెప్తారండి. అదే కాకుండా మనం అక్కడ
డొనేషన్ కూడా చేయొచ్చండి. ఏమన్నా అకేషన్స్ వచ్చినప్పుడు, యానివర్సరీస్, బర్త్‌డేస్ వచ్చినప్పుడు మనం ఫుడ్ డొనేట్ చేయొచ్చు. ఆర్ మనం ఫుడ్‌కయ్యే ఖర్చు కూడా వాళ్ళకి డొనేట్ చేయొచ్చండి. మనం ఏ యానిమల్‌కి డొనేట్ చేయాలనుకుంటున్నామో మనం వాళ్ళకి చెప్తే దానికయ్యే ప్రైస్ వాళ్ళు చెప్తారు. పర్ డేకి మనం డొనేట్ చేసుకోవచ్చు. మన వీలుని బట్టి అక్కడ మనం డొనేట్ చేయొచ్చండి. కాలేజెస్, ఆఫీస్ వాళ్ళు ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి కూడా వీళ్ళకి డొనేట్ చేయొచ్చండి. ఇక్కడ చూసారు కదండి, రకరకాల జింకలు, లేళ్ళు ఉన్నాయండి. చిన్న పిల్లల్ని సపరేట్‌గా పెట్టారు. కొంచెం పెద్దవి సపరేట్‌గా పెట్టారండి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఎంజాయ్ చేస్తారండి. ఇవి భోంచేస్తున్నాయి మేము వెళ్ళే టైంకి. అది లంచ్ టైం అయిపోయింది. వాటికి కూడా లంచ్ టైమే. అవి లంచ్ తీసుకుంటున్నాయి. ముందుగా చెప్పినట్టు ఏ యానిమల్ ఏ ఫుడ్ని తీసుకుంటాయో ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడే బోర్డు మీద రాసి ఉంచుతాయండి. ఏ యానిమల్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా అక్కడ రాసే ఉంచుతారండి. ఇవన్నీ మనం పిల్లలకి చదివి చెప్పాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వింటారు. తర్వాత ఎలుగుబంటి దగ్గరకు వచ్చామండి. ఇది ఒకటే ఉన్నది. ముందుగా చెప్పినట్టు చాలా యానిమల్స్ ఒక్కొక్కటే ఉన్నాయండి. ఒకటి లేక 2 యానిమల్సే ఉన్నాయి. ఇది ఒకటే ఉన్నదండి. ఇది చాలా ట్రై చేసింది అక్కడి నుంచి ఉరికేయడానికి. కానీ మధ్యలో గ్యాప్ చాలా ఉన్నదండి. అది ఉరికినా మన దగ్గరికి రాలేదు. అది ఉరకలేదు కూడా. ఎందుకంటే వాళ్ళు ఆ లెంత్ చూసుకునే దాన్ని పెట్టారు. అది చాలా ట్రై చేసిందండి ఉరికేయడానికి. చూసారు కదండి అది ఎలా చూస్తుందో. జంప్ చేయాలని చాలా ట్రై చేసింది. కానీ అక్కడి నుంచి మనుషులు ఉన్న దగ్గరికి అది జంప్ చేయలేదు. అది ఇంపాసిబుల్ అండి. మనం భయపడకుండా హ్యాపీగా దాన్ని చూడొచ్చు. నేను చూశానండి, చెరుకు ముక్క తింటుంది. లోపలికి ప్లాస్టిక్ ఎలో లేదండి. వాటర్ బాటిల్స్ పట్టుకు వెళ్ళొచ్చు. ఫుడ్ ఐటమ్స్ ఏది ప్లాస్టిక్ వాటిలో పట్టుకుని వెళ్ళకూడదండి. మనం లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఏదైనా స్నాక్స్ కానీ తీసుకెళ్ళాలనుకుంటే తీసుకువెళ్ళొచ్చండి. ఎవరు స్టాప్ చేయరు. బట్ ప్లాస్టిక్లో మాత్రం తీసుకువెళ్ళకూడదు. ప్లాస్టిక్ ఐటమ్స్ నాట్ అలౌడ్. లోపల ఎక్కడికక్కడ మనకి వాటర్ అవైలబిలిటీ ఉంటుందండి. చిన్న బాటిల్ పట్టుకెళ్తే వాటర్ సరిపోతుంది. ఇక్కడ క్యాంటీన్స్ కూడా ఉన్నాయండి. ఫుడ్ పట్టుకురాని వాళ్ళకి లోపల స్నాక్స్, ఫుడ్ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉందండి. ఇక్కడ చికెన్ బిర్యానీ హాఫ్ ప్లేట్ వచ్చి 200 అండి. ఫుల్ ప్లేట్ 400. మనం లోపల కొనుక్కోవడం కంటే ఇంటి నుంచి పట్టుకెళ్ళిపోవడం బెస్ట్ అండి. లోపల కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మేము ఇంటి నుంచే ఫుడ్ పట్టుకు వెళ్ళిపోయామండి. లోపల ఎక్కడికక్కడ వాటర్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే కూర్చోడానికి మంచి ప్లేసెస్ ఉంటాయండి. ఎక్కడికక్కడ చెట్లు ఉంటాయండి, నీడ బాగుంటుంది. అలాగే కూర్చోడానికి కూడా ప్లేసెస్ ఉంటాయండి. ఎవరైనా పెద్దవాళ్ళని తీసుకెళ్తే ఎక్కడ కూర్చోబెట్టి మనం మిగిలిన ప్లేసెస్ విజిట్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి కనుక నీరసంగా ఉంటే, నడవలేకపోతే. కానీ పెద్దవాళ్ళకి కొంచెం కష్టమేనండి ఈ జూ అంతా తిరగడం. అది కొంచెం చూసుకుని తీసుకువెళ్ళాలి. ఇది కూడా ఒకటే ఉన్నదండి. హలో, ఎక్స్క్యూజ్ మీ. చూసారా, ఇది స్నానం చేయడానికి వెళ్తుంది. Mama, you'll go and see the map. Please. Mama, map. Map, Mama, map. Mama, map. Cheetah. దాని తర్వాత మనకి చీతా, లయన్, టైగర్ అన్ని వరుసగానే వస్తాయండి. చూసారా, అటు ఇటు కంటిన్యూస్గా ఆకుండా నడుస్తూనే ఉన్నదండి. లైన్ చాలా వీక్గా ఉన్నదండి. హెడ్ ఒకటే పెద్దగా కనిపిస్తుంది. బాడీ అంతా చాలా వీక్గా ఉందండి. ఇది ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. ఏజ్ కూడా అయిపోయిందండి ఇదేంది. అక్కడికి వచ్చిన పిల్లలందరూ
ఆల్మోస్ట్ లయన్, టైగర్ వీటి దగ్గరే ఎంజాయ్ చేశారండి. చాలా అరుస్తూనే ఉన్నారు, కేకలు పెడుతూనే ఉన్నారండి. పిల్లలందరూ ఎంజాయ్ చేసింది ఇక్కడే. ఎక్కువ టైము పేరెంట్స్ ఇక్కడ స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వీటిని చూసి. లోపల ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుందండి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మనం అన్నీ చూడొచ్చండి. మార్నింగ్ 8:30 కల్లా లోపలికి వెళ్ళిపోయేలాగా ప్లాన్ చేసుకోండి. అలా అయితేనే మీరు అన్నీ చూడగలుగుతారు. లోపల బటర్ఫ్లై పార్క్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉంటాయండి. ఇక్కడ ఒక ఎలిఫెంట్కి స్నానం చేపిస్తున్నారు. ఎలిఫెంట్స్ 4-5 ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక ఎలిఫెంట్ ఉందండి. ఇది ఫుడ్ తింటుంది. ఇక్కడ టాయ్ ట్రైన్ కూడా ఉన్నదండి. 40 రూపీస్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి 20 రూపీస్ అండి. ఇది ఎక్కడ ఆగదు, ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ ఎండ్ అవుతుంది. సఫారీ రైడ్ కూడా ఉంటుందండి. అదైతే కొన్ని ప్లేసెస్లో ఆపుతారు, కొంచెం సేపు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు యానిమల్స్ గురించి. లయన్, టైగర్ వాటి దగ్గర ఆపుతారు. ఇది కూడా ఒక రకమైన మంకీనండి. చీతా టైప్లో ఉంటుంది ఈ మంకీ. జూలో వేల రకాల పక్షులు ఉంటాయండి, చాలా పక్షులు ఉంటాయి. జూలోని నేను కొంత పార్ట్ని కవర్ చేయగలిగానండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం అండి. నమస్కారం.